కాళేశ్వరానికి ఎన్జీఆర్ఐ నిపుణుల బృందం వెళ్లనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సరస్వతి, సుందిళ్ల, పార్వతి బ్యారేజ్లను ఎన్జీఆర్ఐ బృందం పరిశీలించనుంది. ఎన్జీఆర్ఐ బృందంతో పాటు ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు కూడా బ్యారేజీల పరిశీలనకు వెళ్లనున్నారు. బ్యారేజీలకు పరీక్షలు నిర్వహించాలని ఇటీవల ఎన్డీఎస్ఏ సూచించింది. ఎన్డీఎస్ఏ సూచనతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సో ఎన్జీఆర్ఐ బృందం కాళేశ్వరం సందర్శన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఇవాళ మేడిగడ్డకు మరొక నిపుణుల బృందం రాబోతుంది. ఎన్జీఆర్ఐ తో పాటు సిఎస్ఎంఆర్ఎస్ రెండు నిపుణుల కమిటీ బృందాలు ఈ రోజు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించబోతున్నారు. దీనిపైన అధ్యయనం చేయాలని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పుకోవాలి. నిన్నటి రోజున కూడా ఒక కమిటీ రావడం జరిగింది. ఆ కమిటీ ప్రాజెక్ట్ ను పరిశీలించింది. ఇప్పటికే దానిపైన ఒక అధ్యయనం కూడా చేయడం జరిగింది. ఈ రోజు కూడా వస్తున్నటువంటి రెండు కమిటీలకు సంబంధించిన నిపుణుల బృందం ఈ రోజు రాబోతుంది. ప్రాజెక్ట్ ను పరిశీలిస్తారు. ఏదైతే బ్లాక్ 7 ఉందో బ్లాక్ 7 లో ప్రస్తుతం గేటు లిఫ్ట్ చేసే క్రమంలో కుంగినటువంటి ప్రాంతం, అదేవిధంగా బొరియ పడినటువంటి ప్రాంతం, బ్లాక్ 7 లోని 19, 20, 21 ఈ పిఎస్ అంతా కూడా క్షుణ్ణంగా మరొకసారి అధ్యయనం చేయనుంది. భూభౌతిక పరిస్థితి ఏ రకంగా ఉందనేది మాత్రం ఈ కమిటీ ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. పూర్తి స్థాయిలో నిపుణులైనటువంటి ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం సాంకేతిక సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ భవిష్యత్ పైన ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటు నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి నివేదికలు, వారి చేసేటువంటి అధ్యయనం చాలా కీలకంగా మారుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే సిడబ్ల్యూపీఆర్ఎస్ సంబంధించినటువంటి నిపుణుల కమిటీ 3 బ్యారేజీలను పరిశీలన చేసింది. మరొకసారి ఈ 3 అధ్యయన సంస్థలు ఏవైతే ఉన్నాయో 3 అధ్యయన సంస్థలు 3 బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక అధ్యయనం సంబంధించినటువంటి రిపోర్టును కూడా ప్రభుత్వం ముందు ఉంచుతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ 2 సార్లు ఇప్పటికే ప్రాజెక్టులను పరిశీలన చేసింది. ప్రాజెక్టు పరిశీలనతో పాటు ఇటు భూభౌతిక పరిస్థితులు, అదేవిధంగా సాంకేతిక పరమైనటువంటి అంశాలపైన, ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన చోట ఉన్నటువంటి భూమి స్థితిగతులపైన ఈ కమిటీ అంతా కూడా పూర్తి అధ్యయనం చేయబోతుంది. నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి రిపోర్టు చాలా కీలకంగా మారుతుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఇటు గేట్లు లిఫ్ట్ చేసేటువంటి క్రమంలో దాదాపు పెద్ద శబ్దాలు వస్తున్నాయి. ఆ గేట్లు లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. ఇప్పటికే దాదాపు 4.5 ఫీట్ల డెప్త్ లో ఆ పియర్స్ అన్ని కూడా కొన్ని కుంగుబాటు జరిగా మిగతా బ్యారేజ్ పైన వేటు పడుతుంది. గేట్లన్నీ కూడా టన్నుల కొద్ది వేటు ఉంటుంది కాబట్టి ఆ గేట్లు లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇది అధ్యయన నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ఏ రకంగా ముందుకు కదులుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ సతీష్.